ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు బయటికొచ్చి నిలబడకపోతే ఆ టైంలో మన స్టేట్ ఏ పొజిషన్‌లో ఉందో, ఎట్నుంచి ఎటెళ్ళిపోతుందో గూడా అర్థం కాని పరిస్థితి. అంత గొప్ప లీడర్‌ని మన స్టేట్‌లో ఒక పెద్ద ఎసెట్ అని చెప్పొచ్చు. ఒక సంపద చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి. అటువంటి వ్యక్తిని పక్కన పెట్టి రాష్ట్రం మొత్తం ఇంత డెవలప్‌మెంట్ జరుగుతుందనుకున్న స్టేజ్‌లో వెనక్కెళ్ళిపోతుంటే, అందరం బయటకొచ్చి నిలబడాలి. కాబట్టి ఐ వాంటెడ్ టు స్టాండ్ ఫర్ ది స్టేట్. నాకు ఆ టైంలో ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. బాబు గారు సీఎం అయితే రాష్ట్రం బాగుపడిద్ది. నాలాంటి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలొస్తాయి. వాళ్ళ కెరియర్స్ సెటిల్ అవుతాయి. మన రాష్ట్రం బ్రతికుంటుంది అన్నది నేను మా అత్తమ్మ గారు, వారి ఫ్యామిలీకి అందరికి చెప్పాను. వారందరూ గూడా చంద్రబాబు నాయుడు గారికి బాగా పెద్ద ఫాలోవర్స్ కావడం వల్ల దే హ్యావ్ యాక్సెప్టెడ్. దే హ్యావ్ క్లియర్‌లీ టోల్డ్ డూ వాటెవర్ యూ క్యాన్ అమ్మా. కాకపోతే స్టార్టింగ్‌లో కొంచెం ఆ ట్రోల్స్ అవి చూసినప్పుడు, స్పీచెస్ కింద కామెంట్స్ చూసినప్పుడు కొంత ఇబ్బంది పడేవారు. తర్వాత ఆ కామెంట్స్ చూడడమే మానేశారు. మీరెలా అలవాటు చేసుకున్నారు? చూడ్డానికి చాలా సెన్సిటివ్‌గా ఉన్నారు కదా! లేదు లేదు. అస్సలు కామెంట్స్‌ని నేను అస్సలంటే అస్సలు పట్టించుకోనండి. కామెంట్స్ కానివ్వండి, వాళ్ళ ఒపీనియన్ అది. నేను నమ్రత శిరోద్కర్ గారిది ఒక ఇంటర్వ్యూలో విన్నానండి. వారేం చెప్పారంటే, ఆ కామెంట్ పెట్టిన వారు ఒక 5 సెకండ్స్ ఆ కామెంట్ పెట్టిన తర్వాత దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు దేర్ లైఫ్. అవును. దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్ హ్యాపీలీ. వాళ్ళ వైఫ్ తోటి, పిల్లలతోటి హ్యాపీగా ఉంటున్నారు. ఏ కామెంట్ పెట్టానని కూడా తనకు గుర్తుండదు. ఒక 10 మందికి పెట్టేసి వెళ్ళిపోయి ఉంటాడు. అలాంటప్పుడు ఆ కామెంట్‌ని చూసి మన లైఫ్ ఎందుకు డిస్టర్బ్ చేసుకోవాలి? మన ఫ్యామిలీతో మనం ఎందుకు ఇబ్బందిగా ఉండాలి? అన్న మాట నాకు బాగా ఇన్‌స్పైరింగ్ కరెక్ట్. అనిపించింది. కరెక్ట్. సో, అది నిజమే గదా! మనం వాళ్ళెవరో పెట్టిన కామెంట్ అది మనల్ని డిసైడ్ చేయదు. వాళ్ళు ప్రాబబ్లీ మనల్ని ఎప్పుడు కలిసి గూడా ఉండరు. సో, నేను కామెంట్స్ అనేవి పట్టించుకోను. పాజిటివ్ ఉంటే డెఫినెట్‌లీ ఇన్‌స్పైరింగ్‌గా ఫీల్ అవుతాం గానీ, నెగెటివ్ కామెంట్స్ అనేవి మా హస్బెండ్‌కి కొంచెం స్టార్టింగ్‌లో ఇబ్బందిగా ఉంటుంది. అవును కదా! తర్వాత వారు గూడా పట్టించుకోవడం మానేశారు. యాహ్! వాళ్ళ వారు ఆన్ ద వేలో ఉన్నారు. ట్రై టు కనెక్ట్ విత్ హిమ్ యాక్చువల్లీ. సో, మీది లవ్ మ్యారేజ్ అండి? నో. 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 అరేంజ్డ్ అండి. అవునా? మీ వారిది ఏ ఊరు యాక్చువల్‌గా? నందిగాం దగ్గర మాగల్లు అండి. అచ్చచ్చా! యాహ్! ఏం చేస్తూ ఉంటారండి? వారు ఇండిగోలో పైలట్‌గా చేస్తున్నారు కెప్టెన్. ఓహో! రైట్. రైట్. ఇప్పుడు మీ సాఫ్ట్‌వేర్ జాబ్ కంటిన్యూ చేస్తున్నారా ఇప్పుడు? లేదండి. చైర్‌పర్సన్‌గా రోల్ తీసుకున్న వెంటనే దానికి రిజైన్ చేశాను. సీరియస్‌లీ? ఎందుకంటే ఐ ఆల్‌వేస్ బిలీవ్ మాకు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నేర్పించిందే ఇది. హ్మ్. ఏ పని చేసినా కంప్లీట్‌లీ 100% ఇవ్వాలి. అందులో ఒక డిఫరెన్స్ క్రియేట్ చేయాలి అని వారు నేర్పించిన సిద్ధాంతమే. నేను ఈ రోల్ తీసుకుంటున్నానంటే దీనికి కంప్లీట్‌లీ జస్టిఫై చేయగలగాలి. అండ్ కల్చర్ కమిషన్ అనేది నాకు కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫీల్డ్ అండి. నేను అయితే కంప్లీట్‌లీ స్వచ్ఛంద్ర మూవ్‌మెంట్‌లో పార్ట్ అయ్యాను. లేదా ఐటీ జాబ్. హ్మ్. ఐటీ అండ్ స్వచ్ఛంద్ర తప్పితే నాకు కల్చర్ అనేది ఐ వాజ్ అన్ ఆర్టిస్ట్ అనమాట. ఫైన్ ఆర్ట్స్ చేస్తాను. అవునా? ఓకే. అంతేగాని నేను అన్ని ఆర్ట్స్ గురించి అంత అవగాహన అప్పటికి లేదు. హ్మ్. సో, కొత్త డిపార్ట్‌మెంట్. సో, కొంత హార్డ్ వర్క్ పెట్టి అన్నీ నేర్చుకొని నౌ ఐ యామ్ డూయింగ్ మై బెస్ట్. అంటే ఇప్పుడు మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటండి రైట్ నౌ అంటే ఏం చెప్తారు? కల్చర్ కమిషన్ అనేది ఇంతకు ముందు మేబీ లేదు. ఎవరైతే ఈ సెక్ట్ తీసుకున్నారో వాళ్ళు చాలా ఇగ్నోర్ చేశారండి. ఉందా ఇంతకు ముందు ఇది? ఉందండి. ఇది ఐ థాట్ ఈ ఉమ్మడి ఇయరే రాష్ట్రం నుంచి లేదండి. కొత్తగా లేదు. పెట్టారనుకున్నా. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి మనకి భాషా సాంస్కృతిక శాఖ ఉంది. ఆహాహా! కాకపోతే ఇంతకు ముందు నోబడీ టుక్ కేర్ ఆఫ్ ఇట్. అది బయటకి జనాలకి తెలిసే అంత ఎవరు చేయలేదు. కానీ నేను తీసుకున్న తర్వాత ఫస్ట్ నాకు బాగా ఇన్‌స్పైరింగ్ అనిపించింది ఏంటి అంటే ఈ రోల్‌లో ఇందులో కొన్ని లక్షల మంది కళాకారులున్నారు. అది ఫోక్ ఆర్ట్స్ కానివ్వండి, కూచిపూడి కానివ్వండి, భరతనాట్యం కానివ్వండి, డాన్స్, సంగీతం, ఫోక్ ఆర్ట్స్, నాటకం, ఎనీ ఫీల్డ్ ఆర్టిస్ట్. ఎనీ ఫీల్డ్. ఆ కళలన్నిటికి సంబంధించి కొన్ని లక్షల మంది ఆర్టిస్టులు మన రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరికీ ఆపర్చునిటీ ఇచ్చే ఒక గొప్ప బాధ్యతను నాకిచ్చారు. ఆ ఆపర్చునిటీ గూడా ఈరోజు నేను ఒక ఈవెంట్ పెట్టి వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడం గాకుండా, వాళ్ళకొక సస్టైనబుల్ ఫ్యూచర్ ఇచ్చే బాధ్యతను నేను తీసుకుంటున్నాను. అదే విధంగా కల్చర్ అంటే కేవలం కళలు మాత్రమే గాదు, సంస్కృతి. మన ఆంధ్రప్రదేశ్‌కున్నంత గొప్ప సంస్కృతి చాలా తక్కువ స్టేట్స్‌కున్నాయి. ఇండియాలో డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి. అవును. అవును. కానీ ఆంధ్రప్రదేశ్‌ది చాలా వైబ్రెంట్ కల్చర్. మన రాష్ట్రంలోనే పెద్ద పండగైన సంక్రాంతిని హ్మ్. రాను రాను విజయవాడలో నేను ఫస్ట్ టైం సంక్రాంతి ఆఫ్టర్ టేకింగ్ కల్చర్ కమిషన్ నేను సెలబ్రేట్ చేసుకున్నాను. అప్పుడు నేను చూసింది ఏంటంటే భోగి రోజు వీధి మొత్తంలో ఒక్క భోగి మంట లేదు.
నాకు చాలా బాధేసింది. అవును, ఎందుకంటే మైగ్రేట్ అయిపోయారు కదా పిల్లలందరూ, ఓన్లీ పెద్దవాళ్ళు మాత్రమే ఊళ్ళల్లో మిగిలిపోయారు. లేదండి, To be అంటే frank. ఉమ్, ఎందుకు వేయాలి పొద్దున్నే లేచి భోగి మంట ఉమ్, అన్న కల్చర్ వచ్చేసింది. ఉమ్, ఉమ్, ఆ భోగి మంట ఒకప్పుడు భోగి కోసం ఎదురు చూసేవాళ్ళం. అలాంటిది ఒక స్టేట్ క్యాపిటల్లో ఆ స్టేట్ యొక్క మెయిన్ ఫెస్టివల్ని సరిగ్గా సెలబ్రేట్ చేసుకోవట్లేదంటే ఉమ్. ఎక్కడో నాకు చాలా బాధేసింది. నిస్త్రాణం వచ్చేసింది జనాల్లో. అవును, అవును. అంటే మారుతున్న కల్చర్కి తగ్గట్టుగా ఫెస్టివల్స్ కనుమరుగు అయిపోకూడదండి. కరెక్ట్. అదే మన రూట్. మనం ఎంత ఎదిగినా కూడా ఫెస్టివల్స్ కల్చర్కే మనం అబ్సల్యూట్. బ్యాక్ టు అవర్ కల్చర్ వెళ్ళిపోయి ఉండాలి. అవును. సో అప్పుడు ఐ డిసైడెడ్ మన కల్చర్ని కూడా స్ట్రెంగ్తెన్ చేస్తూ మన స్టేట్కు ఉన్న గొప్ప గొప్ప ఎసెట్స్, ప్రబల తీర్థం లాంటి గొప్ప గొప్ప ఎసెట్స్ మన స్టేట్లో ఉన్నాయి. రీసెంట్ గా జరిగినట్టుంది కదండి ప్రబల తీర్థం. స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేయించుకోగలిగామండి. సీఎం గారు చాలా చాలా పాజిటివ్గా ఇది ప్రబల తీర్థం, నేను ఈ కల్చర్స్ అన్ని స్టడీ చేశాను. స్టేట్ ఇది తీసుకున్న వెంటనే ఉమ్, స్టేట్ మొత్తం తిరుగుతూ మా టీం అమలాపురం టీం ఉండేవారు, ప్రొఫెషనల్ వింగ్ టీము, వాళ్ళు ఇన్వైట్ చేశారు, ఓకే. రండి ఇది కూడా ఒకసారి చూడండి అని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూసి ఇది చాలా బాగుంది. 4 to 5 lakh జనం వస్తారండి ఎవ్రీ ఇయర్ కనుమ రోజు అక్కడ జరిగే ఆ ప్రబల తీర్థం చూడడానికి 4 to 5 lakh వస్తారు. అవును, అవును. సో దానికి స్టేట్ ఫెస్టివల్గా గుర్తింపిస్తే ఇంకా మెరుగైన వసతులు దొరుకుతాయని వారు రిక్వెస్ట్ చేస్తే దాన్ని ఇమీడియట్గా మినిస్టర్ గారు కందులు దుర్గేష్ గారికి, వారి ద్వారా మళ్ళీ చీఫ్ మినిస్టర్ గారికి తెలియజేయడం జరిగింది. అది చీఫ్ మినిస్టర్ గారు వెంటనే పరిగణలోకి తీసుకుని ఇమీడియట్గా దాని ప్రాసెస్ చూడడం, అది 2-3 టైమ్స్ దానికి, అంటే ఎందుకంటే ఒక ప్రాంతంలో జరిగేది స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేయడానికి ఎలిజిబుల్ కాదు, అవును, ఎందుకంటే ఇది ఓన్లీ కోనసీమకు సంబంధించింది. అవును, అవును. కానీ దీనికి ఉన్న కల్చరల్ హెరిటేజ్ ఏదైతే ఉందో 475 years ఓల్డ్ ఫెస్టివల్ అది. ఓహోహోహో. అండ్ ప్రపంచం మొత్తం మీద ఏకాదశ రుద్రులు ఇంతమంది ఒకే చోట చేరుకునే ఒక ప్రదేశం భూమండలం మొత్తం మీద ఉన్నది జగ్గన్న తోట. సో ఇది ఒక ఫెస్టివల్ కాదు, ఇట్స్ కల్చరల్ ఇంటాంజిబుల్ హెరిటేజ్ మన రాష్ట్రానికి. అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఇది బ్రతికించుకోవాలి అన్నది జస్టిఫికేషన్లు అన్నీ ఇవ్వడం. చీఫ్ మినిస్టర్ గారు వెరీ క్లియర్లీ హీ టోల్డ్, డెవలప్మెంట్ ఎంత ప్రోగ్రెస్లో ఉన్నా కూడా ఇలాంటివి మనం కాపాడుకుంటేనే మనకి ఇది కల్చర్ కూడా రివైవ్ అవుతుంది అని వారు ఇమీడియట్గా డెసిషన్ తీసుకొని మొన్న January 8th స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేశారు. ఈసారి 6 to 7 lakhs వచ్చారండి అక్కడికి. అండ్ బెటర్, మేము ఈసారి తక్కువ టైం ఉండటం వల్ల పెద్దగా ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయలేకపోయాం, కానీ నెక్స్ట్ ఇయర్ లోపల ఒక కమిటీ వేసుకుని ఆ మినిస్టర్ గారి సారథ్యంలో అన్ని ఇంకా బెటర్గా ఫెసిలిటీస్. ఈ ఇయర్ ఏంటండి చాలా మంది నార్త్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, ఇటువైపు కర్ణాటక నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, లక్నో నుంచి, కోల్కతా నుంచి అందరూ వచ్చి మన ప్రబల తీర్థం చూడడం జరిగింది. అదొకటి. ఆవకాయ అమరావతికి కూడా మీరు చాలా ఇతర రాష్ట్రాల నుంచి మీరు చాలా మందిని పిలిపించారు, అవునండి, ఆర్టిస్టులని చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ సో చేశారు. ఆవకాయ అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ చైల్డ్. దాని మీద వివిధ రకాల ట్రోల్స్ అయినాయి, బట్ ఏదైనా కానివ్వండి ఒక మొదటి ప్రయత్నం కదా. కల్చర్ని రివైవ్ చేయడానికి వారు చేస్తున్న మినిస్టర్ గారు కానివ్వండి, ఎవ్రీబడి ఆర్ పుట్టింగ్ దేర్ బెస్ట్ అండి. కల్చర్ని రివైవ్ చేయాలి, లిటరేచర్కి లేకపోతే ఆర్ట్స్కి అన్నిటికీ కూడా ఒక ఫ్యూచర్ ఇవ్వాలి అని. ఇప్పుడు ఇలానే ట్రోల్ అయిద్దండి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కడితేనే కంప్యూటర్లు కూడబెడతాయి అన్నారు. ఆ విషయంలో నేను ఒక మాట చెప్పాలండి. రీసెంట్గా ఆయనది ఒక పాత వీడియో ఒకటి వచ్చింది, నా విజన్ 2025 అని. ఆయన ఎప్పుడు చెప్పారు? ఒక 10 ఏళ్ల క్రితం. అంటే అందరూ నవ్వారు, 2025 ఎవడు బతుకుంటాడు, ఎవడు చేస్తాడు, ఎవరికి తెలుసురా బాస్, ఇప్పుడు 2025 గురించి, విజన్ గురించి మాట్లాడుతాను అనుకుంటే 2025 వెళ్ళి 2026లో కూడా వచ్చాం. సో మనం చూస్తున్నాం ప్రతిదీ. అంటే అంత లాంగ్ విజన్ అనేది అంత ఈజీగా నాట్ పాసిబుల్ అండి, ఫర్ ఎనీ అదర్ లీడర్ ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు ఏంటంటే, అందరికీ అర్థమయ్యేలాగా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏదైతే ఉందో దాన్ని అందరికీ తెలియచేయడం అనేది నాకు చాలా సంతోషమైన విషయం అని ఇందాక అన్నారు. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటి, మీకేం అర్థమైంది అంటే మీరు ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు అందరూ టెక్నాలజీ ఒక్కటే చూస్తారు, కానీ అసలు ఆయనలో నేర్చుకుంటూ పోతే ఆయన ఒక యూనివర్సిటీ అండి.